ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీవిటలో ముచ్చట పడుటకు నీ ముఖముపై ముసిముసి నవ్వులు చిందించుటకు కారణమేమిటో తెలుసుకొనవచ్చునా? అంజు మాటలకి అంజుని వెళ్లి గట్టిగా పట్టుకోవాలనిపించింది గుప్తా గారు. పట్టుకొనవలసినది. అప్పుడు నీవు మనిషివి కాదు ఆత్మవని అందరికీ తెలిసేది. అబ్బబ్బబ్బబ్బా గుప్తా గారు, ఏ మాటకా మాట. ఇన్ని రోజులు పడిన కష్టాలు ఒక లెక్క, ఈ 2 రోజుల టెన్షన్ ఇంకొక లెక్క. అబ్బబ్బబ్బబ్బా, మీది మరీ ఫుట్బాల్ ఆడేసుకుంది గుప్తా గారు. నీవంటే మానవ జన్మ ఎత్తితివి కావున నీకు కష్టములు కన్నీళ్లు తప్పవు. అది నీ పూర్వజన్మ కర్మము. మరి నేనేమి తప్పిదము చేసి తినని నాకీ కష్టములు? అయ్యో అయ్యో, జ్ఞప్తికి వచ్చినది. నేనేమి తప్పిదము చేసి తినో నాకిప్పుడు జ్ఞప్తికి వచ్చినది. నీ బాధను చూచి నా సున్నితమైన మనస్సు కరిగి నీవు ఇంటికి వెళ్ళవలనని అడిగినప్పుడు ఒప్పుకుంటుంది కదా, అదే నేను చేసిన తప్పిదము. నిన్ను తక్కువ అంచనా వేసిన అంగుళీకమును నేను పోగొట్టుకుంటుంది కదా, అప్పుడు మరల తప్పిదము చేసి తిని. వా శాబాష్ గుప్తా గారు. అయ్యో శాబాష్. ఏదేమైనా మీకు జ్ఞాపక శక్తి భలే ఉందండి. అన్నీ భలే గుర్తుంటాయి మీకు. సరేలేండి, ఏదైతే ఏంటి, అస్థికలు దొరికేశాయి, ఇంట్లో అందరూ హ్యాపీ. మనం ఇక్కడ ఉండబోయే 3 రోజులు ఫుల్గా చిల్లవండి. విశ్రాంతి. నిన్ను మా లోకమునకు తీసుకువెళ్ళు వరకు అంతటి మహాభాగ్యము మాకెక్కడిది? నిన్ను మా లోకమునకు తీసుకువెళ్లి అచ్చట విడిచిపెట్టిన పిమ్మట మా కార్యనిర్వహణంతయు పక్కన పెట్టి మా ఏకాంత మందిరమున చల చల్లగా గాలి మెలమెల్లగా తేలి మేఘవనిలో రాగమదనం మనమే చేయాలి. ఆహా ఓహో ఏమైంది గుప్తా గారు? అమ్మా, షాక్ అయిపోయి పైకి ఇలా లేచారే. సముద్రమంతయు ఈ దిన ఒక మానవుడు తన ఇంటి గడప తన్నుకుని చచ్చినాడట. ఏ గుప్తా గారు, మీకు సామెతలు కూడా వచ్చా? నేను చెప్పినది నీవు వినచో ఇటువంటి సామెతలు 100 చెప్పెదవు నీవు. అబ్బో, అయితే చెప్పండి. అస్థికలు దొరికిన పిమ్మట నీ పతిదేవుడు ఏమి చేయును? నిన్ననే కదండి గుప్తా గారు మా ఆయన చెప్పారు, నా ఫోటో ముందు పెట్టి పూజ చేస్తారట. పూజ చేస్తానన్నారు. ఫోటో బోలికో జగన్నాథ, నాకీ గవాక్షం ఎదుట నిలుచు శాపమేమిటయ్యా? గవాక్షమా, వచ్చుచున్నాను. ఆ గవాక్షము వదలి ఈ సింహద్వారము వద్దకు వచ్చితివా? అయినను మార్పు ఏమున్నది? యథావిధిగా ఇక్కడ వీక్షించుట, తదుపరి చెట్టు వద్దకు వెళ్లి సేద తీరుట. భూలోకము గుండ్రముగా ఉండునని ఏమిటో అనుకుంటుని తిరిగి తిరిగి మరల ఈ ద్వారముల వద్ద వీక్షించు పరిస్థితికే వచ్చి తిని. ఇప్పుడు చెప్పు, సామెతలేమైనను నీకు జ్ఞప్తికి వచ్చినవా? ఇంత జరుగుతున్నా నా బ్యాడ్లో ఒక్కటి లేదులే అనుకున్నా. మన రూపంలో వచ్చేసింది. రామ్మా రా, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్ళు వెళ్ళు. అస్థికలు అమర్ చేతిలో ఉన్నాయండి. ఎవరు తీసుకున్నారు? అమర్, ఆ అస్థికలు పోయాయి కదా, మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చాయి? పోలేదు మనోహరి,
ఇంట్లోనే ఉంది. అంజు తీసుకుంది. అంజు తీసుకుందా? ఎందుకు? ఎందుకని అలా అడుగుతావేంటి మనోహరి? మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అమ్మని దూరం చేసుకోలేకపోయింది. అస్థికర తన దగ్గరుంటే తన తల్లి తనతోనే ఉంటుందేమోనని అనుకొని ఉంటుంది. అవునా అమర్? ఏదైతే ఏంలే, అస్థికలు దొరికాయి, అది చాలు. 3 రోజులు వాటిని జాగ్రత్తగా కాపాడితే మళ్ళీ గంగలో కలిపేయచ్చు. ఆరుకి వీడుకోలు పలకచ్చు. పైశాచిక ఆనందము పొందుచున్నది. సరే నాన్న, అమ్మాయి ఫోటో తీసుకొస్తాను, పూజ చేద్దు గాని. ఓ, ఈ ముసలిది నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టుంది. ఇప్పుడు కానీ ఇది అరుంధతి ఫోటో చూస్తే పొద్దున్నే వచ్చిన కళ నిజమవుతుంది. నా సమయము బాగాలేదు, నాకు అవగతం అగుచున్నది. వద్దమ్మా. వద్దా? ఎందుకొద్దా మరి? ఫోటో ముందు అస్థికలు పెట్టి పూజ చేస్తే మంచిదని స్వామీజీ చెప్పారు కదా. హా నాన్న, కానీ పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆరు లేదనే నిజాన్ని దాటి పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు అస్థికలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టగానే అంజు ఏం చేసిందో మీరే చూశారు కదా. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఆరు ఫోటో ఉండి 6 అస్థికలు కనిపిస్తూ ఉంటే ఇంకా డిస్టర్బ్ అవుతారు. అవును మావయ్య, పిల్లలు నిన్నటి నుంచి చాలా బాధగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాళ్ళు మళ్ళీ 6 అక్క లేదనే బాధలో కూరుకుపోకుండా ఉండాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ చేయకుండా ఉండడమే మంచిది. సరే నాన్న, కనీసం గదిలో ఫోటో పెట్టైనా దీపం పెట్టు. సరే అమ్మా. ఏమండి? గుప్తా గారు, ఆయన గదిలో నా ఫోటో పెట్టేస్తారంట. మాకు అవగతమైనది, మాకు తప్పునా? ఏమున్నది? ఈ గవాక్షము వదిలి ఆ గవాక్షము వద్దకు వెళ్ళి వీక్షించవలను. రమ్ము రమ్ము. ఆయన అక్క గురించి బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. నేను ఈ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.